వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. తన పాత భద్రతను పునరుద్ధరించాలంటున్నారు మాజీ సీఎం జగన్. జెడ్+ భద్రత ఉన్న అభద్రత ఎందుకంటూ మంత్రి లోకేష్ దీనికి కౌంటర్ ఇస్తున్నారు. జగన్కు 980 మంది భద్రత అవసరమా అంటున్నారు హోంమంత్రి అనిత. మాజీ సీఎం జగన్ భద్రతపై మాటల కొనసాగుతోంది. ఇప్పటికే హైకోర్టులో ఆయన పిటిషన్ వేసిన నేపథ్యంలో నిన్న మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత రెస్పాండ్ అయ్యారు. ఆయన భద్రత విషయంలో ఎక్కడా రాజీ పట్టడం లేదు. అలాగే 2 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో పాటు అన్ని రకాల భద్రతను కల్పిస్తున్నాము. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన భద్రత ప్రమాణాలకు తగ్గట్టుగానే భద్రత ఇస్తున్నామని హోంమంత్రి అలాగే మరో మంత్రి నారా లోకేష్ అంటున్నారు. ఈ నేపథ్యంలో మరి జగన్ ఎందుకు అంత భద్రత కోరుకుంటున్నారు? జగన్కు అంత భద్రత అవసరమా? ఈ అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు అధికార తెలుగుదేశం పార్టీ నుంచి సీనియర్ పొలిటీషియన్, శాసనమండలి మాజీ సభ్యులు, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న చెంగల్రాయుడు గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధిగా ఉన్న మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, తనకు పాత భద్రతను పునరుద్ధరించాలంటూ మీ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం మీకు, నాకు, అలాగే చెంగల్రాయుడు గారికి ముగ్గురికి విదితమే. ఇది ఇక్కడ ఇష్యూ ఏంటంటే, అంత భద్రత ఎందుకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అవసరం? ఇది హోంమంత్రి అనిత ప్రశ్నిస్తున్న అంశం ఒకటి. అలాగే మంత్రి నారా లోకేష్ కూడా మాట్లాడుతున్నారు. జగన్కు 58 మందితో పాటు 2 ఎస్కాట్ బృందాలు, 10 మంది సాయుధ గార్డుల భద్రత ఉంది. కాన్వాయ్లో 2 అత్యాధునిక ల్యాండ్ క్రూయిజర్ బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉన్నాయి. ఇవి సరిపోవన్నట్లు ఇంకా 986 మందితో భద్రత ఎందుకు? ఇది వాళ్ళిద్దరూ కామన్గా అడిగిన ప్రశ్న. ఈ ప్రశ్నకు ముందు సమాధానం ఏంటి శ్రీనివాసరెడ్డి గారు? సతీష్ గారు, ముందుగా మీకు, మన 10 టీవీ వీక్షకులకు, పెద్దలు చెంగల్రాయుడు గారికి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఇక్కడ వీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ ఫేక్ ప్రచారాలను ముందు మానుకోవాలండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే హైకోర్టుకు వెళ్లారో 980 మంది 980 మంది 980 మంది అనే ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది 980 మంది కాదండి, 139 మంది అండి. 980 మంది అనేది ఎప్పుడు వస్తారంటే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రేపు మరొక ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా సరే ముఖ్యమంత్రి గారు రోడ్డు మీదకి బయటకు వచ్చినప్పుడు అక్కడికక్కడ స్థానికంగా పోలీసులు కొంతమంది ఆ రూట్ మొత్తాన్ని కూడా వాళ్ళు భద్రతా వలయంలోకి తీసుకుంటారు. అట్లా ముఖ్యమంత్రి గారు బయటకు వెళ్ళేటప్పుడు వచ్చేటటువంటి సిబ్బంది ఆ కాసేపు ఉంటారు. ఆ తర్వాత ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. దే ఆర్ నాట్ ది పర్మనెంట్ పోలీస్ ఎంప్లాయిడ్ బై ద గవర్నమెంట్. వాళ్ళు లోకల్ గా పోలీస్ స్టేషన్ లో పనిచేస్తారు, ఆ సమయంలో వస్తారు, ఆ తర్వాత వెళ్ళిపోతారు. వాళ్ళని తీసుకొచ్చి దీంట్లో కలిపేసి 139 మంది మాత్రమే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సెక్యూరిటీ. ఇది ముందు ఆ ఫేక్ ప్రచారాన్ని వాళ్ళు మానుకోవాలి. ఫేక్ ప్రచారాన్ని మానుకోవాలి. 980 అనేటటువంటి ఒక అబద్ధపు ప్రచారాన్ని వాళ్ళు మానుకోవాలి. ఆ 980 అనేది కరెక్ట్ కాదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నట్టు మరి మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, పాత భద్రతను పునరుద్ధరించాలంటూ మీ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దాని దగ్గరికి వస్తున్నారు. అదే అందుకే పాత సెక్యూరిటీ అంటే 139. పాత సెక్యూరిటీని పునరుద్ధరించడం అంటే 139 మంది. వీళ్ళు ఏమంటున్నారు, అనిత గారు ఏమంటున్నారు, హోంమంత్రి అయ్యండి పచ్చి అబద్ధాలు చెప్తే ఎట్లండి, మహిళ అయ్యండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు గతంలో తనకు తిరుమల కొండకు వెళుతుంటే నక్సల్స్ తోటి దాడి జరిగిందని, నాకు Z+ కేటగిరీ సరిపోదని, Y కేటగిరీ కావాలని ఆయన కేంద్రానికి వెళ్ళాడు. ఎందుకు కేంద్రానికి వెళ్ళాడు? ఆయన హైకోర్టుకు ఎందుకు వెళ్ళలేదని మీరు ప్రశ్నించవచ్చు. ఆయన కేంద్రానికి వెళ్ళడానికి కారణం, నక్సల్స్ అనేది కేంద్ర పరిధిలోకి వస్తుంది, కేంద్రం ప్రొవైడ్ చేయాలి. కేంద్రం ఆయనకు ప్రొవైడ్ చేసింది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భద్రతను తగ్గించారు అని చెప్పేసి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా విపరీతంగా రాసింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తగ్గించేశారు, మళ్ళీ కేంద్రం వచ్చి పునరుద్ధరించింది అనేటటువంటి ఒక అర్థాన్ని వచ్చే విధంగా ఆ రోజున పత్రికలు రాశాయి. అది ఎంత అవాస్తవమో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద 980 మంది సెక్యూరిటీ ఆయన కోరుతా ఉన్నాడు, ప్రజల ధనం దుర్వినియోగం చేస్తా ఉన్నాడు అనేది కూడా అంతకన్నా ఫేక్ ప్రచారం. దీన్ని తగ్గించుకోవాలి. ఆయన అడుగుతున్నారు 139 మంది.
మీరేం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు బ్రహ్మాండంగా ఇచ్చామని అంటున్నారు. ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు పనికిరావని చెప్పేసి ప్రూవ్ అయింది. మొన్న వినుకొండ వెళ్తుంటేనే మొరాయించింది. ఇచ్చినటువంటి వాహనం అది పక్కన పెట్టేసి సొంత వాహనంలో వెళ్లాల్సి వచ్చింది. ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. మీరు భద్రతా సిబ్బందికి ఆదేశాలు ఇవ్వగలిగితే, మీరు ఇవ్వలేనప్పుడు ఏం చేస్తామండి? కోర్టును ఆశ్రయించక. ఇక్కడ థ్రెట్ ఉందా లేదా అనేది కాదు. ఒక గౌరవ మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ ఇవ్వాలా వద్దా? ఇవ్వకుండా దాన్ని మీరు ఇష్టం వచ్చినట్టుగా ఫేక్ వార్తలు సృష్టించేసి సోషల్ మీడియాలో ఒకటే గోల. సతీష్ గారు 980 మంది ఆయనకు అవసరమా? పులివెందుల ఎమ్మెల్యేకి అవసరమా? ఏంటండి రాతలు ఏంటండి? టిటిడి అదే తెలుగుదేశం పార్టీ అఫీషియల్ దాంట్లో ఒకటే వార్తలు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇది పొలిటికల్ డ్రామా అంటున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసింది కూడా పొలిటికల్ డ్రామాయేనా? ఇక్కడ నాకు భద్రత తగ్గించేశారు, కేంద్రం వాళ్ళు వై కేటగిరీ నాకు భద్రత కేటాయించాలని వెళ్ళింది కూడా పొలిటికల్ డ్రామాయేనా? అది పొలిటికల్ డ్రామా అయితే ఇది కూడా పొలిటికల్ డ్రామా అనుకున్నాం. ప్రతిపక్ష హోదా భద్రత కావాలని హైకోర్టులో పిటిషన్ వేయటం అనేది ఇది రాజకీయ లబ్ధి కోసమే, ఇది ఒక పెద్ద పొలిటికల్ డ్రామా అని. అదే సార్, అది పొలిటికల్ డ్రామా. చంద్రబాబు నాయుడు గారు నిజంగా రాజకీయ లబ్ధి కోసం ఆయన పొలిటికల్ డ్రామా చేశారని ముందు ఆయన ఒప్పుకోమనండి. ఒప్పుకోమన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి విషయం మాట్లాడతాం. అంటే అప్పుడు అల్పిరి ఇన్సిడెంట్ జరిగింది కదా, అక్కడ అల్పిరి ఇన్సిడెంట్ జరిగింది సార్. అల్పిరి ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఆయనకి Z+ కేటగిరీ ఇచ్చున్నారు కదా. అవును, అది నాకు సరిపోదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆయనే తగ్గించలా. ఆయన ఎప్పుడే వివరణ ఇచ్చాడు, నేనేమి తగ్గించలేదు, ఆయనకున్న భద్రతను యాజిటీస్ గా నేను ఉంచానని చెప్పారు. అట్లాగే వచ్చి చెప్పానండి వీళ్ళని. 139 మందిని మేమేం తగ్గించలేదు, ఉంచాము అని చెప్పానండి. లేదు 139 కాకుండా మాజీ ముఖ్యమంత్రికి నాకు తెలిసినంత వరకు 90 మందిని ఇస్తారు. ఆ 90 మందిని ఇచ్చామని చెప్పానండి. లోకేష్ గారు చెబుతున్నాడు కదా 58 మందిని ప్రొవైడ్ చేశామని. 32 మందిని ఎందుకు తగ్గించాల్సి వచ్చింది? నామ్స్ ప్రకారం మీరు ఎందుకు వెళ్ళరు? రైట్. చెంగల్రాయుడు గారు, నామ్స్ ప్రకారం మాజీ సీఎం కి భద్రత కల్పించడం లేదు, నాకు పాత భద్రతను పునరుద్ధరించండి, ఇది మొన్న హైకోర్టులో వేసిన పిటిషన్లో భాగంగా మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరుకున్నది. అలాగే 980 మంది కావాలి, 986 మంది కావాలని ఒక ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ అంతమంది భద్రత మా ముఖ్యమంత్రికి లేదు, పాత భద్రతలో భాగంగా 139 మాత్రమే ఉన్నారు, అవే మేము కావాలని కోరుకుంటున్నాము. ఇది మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇస్తున్న వివరణ. దీనిపై మీ సమాధానం ఏంటి? సార్ మీకు 10 టీవీ ప్రేక్షకులకు మా మిత్రులు శ్రీనివాసరెడ్డికి అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. భద్రత అభద్రత గతంలో నాకు ఇచ్చినటువంటి భద్రతను కల్పించండి అంటే ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి భద్రతను కల్పించని చెప్పేసి హానరబుల్ హైకోర్టును అప్రోచ్ అయినటువంటి విషయం నిజమా అబద్ధమా? అప్రోచ్ అయినారని మీరు చెప్తున్నారు, ఆయన చెప్తున్నారు. అభద్రతా భావం ఎలా వచ్చింది? అవునండి, హీ అప్రోచ్ ద హానరబుల్ హైకోర్ట్. మీకు భద్రత అభద్రత, మీకు అభద్రత ఇంట్లో ఉందా? ఏమంటే ఇంట్లోనే చాలా ఇన్సిడెంట్ జరిగినాయి కాబట్టి. 2, మీ ఈదులో ఉందా, మీ ఊళ్ళో ఉందా, లేకపోతే కోడికత్తు సీనుతో ఉందా, డాక్టర్ సుధాకర్ ఫ్యామిలీతో ఉందా? మీరు అధికారంలో ఉండగా అరాచకంగా చంపబడినటువంటి వాళ్ళ ఫ్యామిలీతో ఏమైనా మీకు అభద్రతా భావం ఉందా? ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ సార్. చాలామంది నాయకులు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు గోల్డెన్ టెంపుల్ ఇష్యూస్ దృష్టిలో పెట్టుకొని ఆమె సెక్యూరిటీని ఆమె చంపినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. శ్రీనివాసరెడ్డి గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఆమె సెక్యూరిటీ వాళ్ళ ఇంట్లో కాల్చి చంపారు. 2, శ్రీలంకలో భారత సైన్యం పోయి అక్కడ చేసినటువంటి శాంతి కాముకులైనటువంటి ప్రపంచం అంతా శాంతిని నెలకొల్పాలని చెప్పేసి రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా అక్కడ మిలిటెంట్ నేరే ప్రయత్నం చేస్తే రాజీవ్ గాంధీ గారు ఎవరి చేతిలో చంపబడ్డారో మీకు తెలుసు. తెలీదండి? ట్విన్ హౌసెస్ అమెరికాలో ఏమైపోయినాయో మీకు తెలీదా?
ఇవన్నీ మీరు ఒక్కొక్కటే చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఎమ్మెల్యేకేమో 1+1, మాజీ ఎమ్మెల్యేకేమో మా భాషలో 985, మీ భాషలో 148. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పరదాలతో నడిచినారు, పరదాలతో కార్లు పోయినాయి, పరదాలతో పోలీసులు మీకు ఊడిగం చేశారు కొందరు. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి సార్. మీరు అభద్రతాభావంతో ఫీల్ అయ్యేదానికి కారణం ఏంది? మీకు హానరబుల్ హైకోర్టును అప్రోచ్ అయ్యి ఇప్పుడు ఎవరైనా మాకు సెక్యూరిటీ కావాలంటే ఆన్ పేమెంట్ అని కూడా హైకోర్టు ఇస్తున్నది. అవును, చాలామంది పేమెంట్ చేసి కూడా తీసుకుంటున్నారు. మనం ఈ విధంగా పెంచుకుంటూ పోతే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ మనకు ఊడిగం చేసేదానికే సరిపోతుంది. ఫర్దర్ రిక్రూట్మెంట్ ఏం అవసరం ఉండదు. అక్కడ దేశ భద్రత కోసం సైనికులను పెంచుకోవాల్సిన పరిస్థితి పోయి ఇక్కడ మన నాయకులను కాపాడుకునేదానికి సైనికులను పెంచాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది. ఒక్కొక్కటే ఇన్సిడెంట్ తీసుకోండి సార్. చెన్నారెడ్డి గారు సీఎంగా ఉన్నారు. ఏమైంది? హైదరాబాద్లో మతకల్లో పుట్టించారు, పెరిగినాయి, పెద్దయిన పసిబిడ్డను కూడా చంపారు. ఆ కిరాతకం ఏమైపోయింది? వన్ హూ లివ్స్ బై సోడ్ విల్ ఎండ్స్ బై ఇట్. కత్తి పక్కన పొనుకొని నిద్రపోతే ఆ కత్తితోనే నువ్వు చంపబడతావని చెప్పేసి అందరూ చెప్తున్నారు. మనం చేసినటువంటి అరాచకాలే మనల్ని చంపేస్తాయనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలా. ఏమి చేసినామని చెప్పేసి ఒక్కొక్కటే తీసుకుంటా పోతే చాలా ఉన్నాయి సార్. ఈ 5 ఏళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్లో మీకు ఎలాంటి ముప్పు ఉండదు. మీకు మేము అసూరెన్స్ ఇస్తున్నాం. తెలుగుదేశం ద్వారా మీకేమి ఉండదు. మీరు చేసినటువంటి కిరాతక పైచాచక కృత్యాలకు బలైనటువంటి వాళ్ళు మిమ్మల్ని ఏ రూపంలోనైనా సరే ఎదుర్కొనేదానికి అవకాశం ఉంటుందని మీరు ఫీల్ అయితే వాళ్ళ పేర్లు మెన్షన్ చేయండి. వాళ్లకు సరైనటువంటి ఇదిచ్చి బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని సరైన రీతిలో నడపగలుగుతాం, బతికించాలి. నక్సలైట్ల మీద ఉన్నటువంటి అభిప్రాయంతో అలిపిరి సంఘటన జరిగింది. ఏమైందండి? దేవుడు సురక్షితంగా కాపాడాడు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేదని చెప్పేసి దేవుడే తీర్పిచ్చారు. మీరెందుకు ఆ విధంగా ఫీల్ కారు? మీరు ఫీల్ కావాలా? హోమ్ మినిస్టర్ గారు తప్పుడు సమాచారం, లేకపోతే లోకేష్ బాబు గారు తప్పుడు సమాచారం, ఇవన్నీ మనకెందుకు? అంటే 980 మంది భద్రత ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. 980 ఒక ఫేక్ ప్రచారం చేస్తున్నారు. గతంలో ఆయనకున్న భద్రత 139 మంది. ఆ 139 మందినే తిరిగి పునరుద్ధరించమనే హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇక్కడ ప్రభుత్వానికి మీకు కోరుకుంటుంది అదే. ఇది శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన వివరణ. సార్, సీఎం గారికి ఎంత భద్రత ఇచ్చారో ఒక ఎమ్మెల్యే కూడా మాజీ సీఎంగా అంత భద్రత కల్పించమని చెప్పేసి మా శ్రీనివాసరెడ్డి గారు మనోగతం, జగన్మోహన్ రెడ్డి గారు అప్రోచ్ అయినటువంటి కోర్టులో వేసినటువంటి పిటిషన్. అంతే కదా సార్? సార్, గతంలో ఒక డీజీపీ తిరుపతి నుంచి అనంతపురం పోతే మీరు నమ్మరు, పర్లాంగుకు ఒక పోలీసుని పెట్టారండి. పర్లాంగుకు ఒక పోలీసుని పెట్టారు. ఇప్పుడు చూడండి, సీఎం ఇంటికాడ కాపలాకు 50 మంది పోలీసులు ఉంటే డైరెక్టర్ జనరల్ పోలీస్ ఇంటికాడ వచ్చేసి 100 మంది ఉంటున్నారు. ఎందువల్ల సార్? ఆ సెక్యూరిటీని చూసే ఏజెన్సీ అది కాబట్టి దాని మీద వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మనం ప్రజల్లో మనుషులు అని చెప్పుకుంటున్నాం, పాదయాత్రలు చేసాం, ప్రజలు నెత్తిన చేయి పెట్టాం, ముద్దు పెట్టుకున్నాం, కౌగిలించుకున్నాం. మీకెందుకండి అభద్రతా భావం వస్తుంది? మీకు అభద్రతా భావం ఏముంది? మీరు వచ్చేదానికి బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉన్నాయి. గవర్నమెంటే ఇవ్వాలన్నా బుల్లెట్ ప్రూఫ్ కార్లు? మనకు లేదా? కానీ ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కారు మొరాయించింది కదా వెళ్ళేటప్పుడు. ఈ అంశాన్ని వైసీపీ తెరపైకి కొత్తది కొనుక్కో, 4 కొనుక్కోండి సార్. మనకేం ఆర్థికంగా ఇబ్బందులు కాదు చంద్రరెడ్డి గారు. ఎంతో ఆల్రెడీ మంత్రి నారా లోకేష్ కూడా నిన్న ఆయన చేసిన ప్రకటనలో జగన్కు 58 మందితో పాటు 2 ఎస్కాట్ బృందాలు, 10 మంది సాయుధ గార్డుల భద్రత ఉంది. కాన్వాయ్లో 2 అత్యాధునిక ల్యాండ్ క్రూయిజర్ బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉన్నాయన్నారు. సరే, ఇక్కడ బుల్లెట్ ప్రూఫ్ కారు మొరాయించింది
సరైనది కాదు ఇచ్చినది అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా మీడియాతో మాట్లాడారు, మనం చూసాం. ఇప్పుడు దీన్ని సరిచేయాల్సింది మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరే కదా. సరే ఆయన తర్వాత కొనుక్కుంటారో లేదనేది అప్ టు హిమ్. కానీ ఇప్పుడు మీరు యాజ్ పర్ నార్మ్స్ ఇచ్చిన ఆ 2 బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్లో ఒకటి సరిగ్గా లేదన్నప్పుడు అడ్రస్ చేయాల్సింది మీరు కాదా? సార్ కారు పంచర్ అయింది, దానికి తెలుగుదేశం పార్టీ కారణమా? కారు ట్రబుల్ ఇచ్చింది, తెలుగుదేశం పార్టీ కారణమా? అధికార పార్టీ కారణమా? ఒక కారు పంచర్ అయితే ఇంకొక కారులో పోతూ ఉంటాం, వెనకాల ఉన్నది కదా. ఒక కారు మొరాయిస్తే ఇంకొక కారు పోతున్నది కదా. 2 ఎందుకు పెట్టారు? ఒకటి ఏదైనా రిపేర్కి వస్తే రెండోది ఇమీడియట్ గా అటెండ్ అయ్యేదానికే కదా. 2 మొరాయించలేదు కదా. మనం ఇట్లాంటి చిన్న ఓటు మీద కూడా చిన్న ఓటు మీద కూడా అంత రాద్ధాంతాలు అంత మంచిది కాదండి. మీరు 2 చేతులు విరిచి ఒక డాక్టర్ అని తెలియకుండా కేవలం మాస్క్ అడిందని కట్టి కొట్టి చంపేసినారే, దానికి భయపడుతున్నారు. కోడికత్తు సీనును ఉపయోగించుకొని బెయిల్ రానికని చేశారు, అతనంటే మీరు భయపడుతున్నారు. ఈ విధంగా మీరు చేసినటువంటి కిరాతక పనుల కంటికి నిలువెత్తు సాక్షిగా నిల్చున్నారే, వాళ్ళంటే మీరు భయపడుతున్నారు. తెలుగుదేశం అంటే మీకు భయం లేదు, భారతీయ జనతా పార్టీతో శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశం చేసినటువంటి వాళ్ళతో భయపడుతున్నారు. 2 మీరు మీ హయాంలో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ నుంచి ఏమైనా ప్రాణహాని ఉంటుందని భయపడుతున్నారేమని చంద్రరాయుడు గారు అంటున్నారు. కోడికత్తి శ్రీను కుటుంబము ఎన్నికలకు ముందు ఎవరిని కలిసి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రపంచ దేశాల్లో సెక్యూరిటీ ఏమవుతున్నారు, సెక్యూరిటీ బలం ఎవరికి పెంచుతున్నారు? హిందువులకు పెంచుతున్నారా? ఏమండి, ఒక ప్రధానమంత్రి తానే డ్రైవింగ్ చేసుకుని వచ్చారు. మన గోవా చీఫ్ మినిస్టర్ మీరు చూశారు కదండి, గోవా చీఫ్ మినిస్టర్ తానే మోటార్ సైకిల్ వస్తున్నాడు అసెంబ్లీకి, కారులో తానే డ్రైవింగ్ చేసుకుని. ఇవన్నీ మన ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలోనే జరుగుతున్నాయి. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సార్, ఇక్కడ వారు చెప్పేది విదేశాల్లో ఉన్నది నిజమే. మా అల్లుడు మల్లిరెడ్డి కిషోర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అకృత్యాలపై అక్కడ పార్లమెంట్ సభ్యుడిని ఈజీగా ఆయన కలవగలిగాడు. పార్లమెంట్ సభ్యుడు స్వయంగా మా అల్లుడు గారి దగ్గరకు వచ్చి అర్జీ తీసుకొని దాన్ని వాళ్ళకి పార్లమెంట్ కి కూడా అప్పచెప్పడం జరిగింది. ఒక 20 రోజుల్లో మళ్ళీ మీట్ అవుదామని చెప్పడం జరిగింది. అక్కడ లిబరల్ గా అడ్మినిస్ట్రేషన్ ఉండేటటువంటి విషయం వీరు గుర్తు చేసినందుకు సంతోషం. అదే విధంగా ఉండాలని ఇక్కడ కోరుకుంటున్నాం. కోడికత్తి సీన్ ప్రస్తావన చేశారు కాబట్టి కోడికత్తి సీన్ ఎన్నికలకు ముందు పోయి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కోడికత్తి సీన్ కుటుంబం చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు కలిశారు అది ఒకటి చెప్పానండి. కోడికత్తి సీన్ అనేవారు ఎవరు మనిషో ఏంటో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నిర్ధారణ కూడా చేశారు. సరే కోడికత్తి సీను అంటున్నారు. ఆ ఎన్ఐఏ ఆ కేసును ఎందుకు కొనసాగిస్తుందో చెప్పండి. ఆ కేసులో బలమైనటువంటి ఆధారాలు లేకపోతే కేసును ఎప్పుడో క్లోజ్ చేసేవాళ్ళు కదా. ఆ కేసులో కుట్రకోణం లేకపోతే కేసును ఎప్పుడో క్లోజ్ చేసేవాళ్ళు కదా. ఎందుకు కేసు కొనసాగిస్తుందో చెప్పండి ఒకటి. రెండవది, వీరు అరాచకాలు అని చెప్పేసి అన్నారు కదా. అరాచకం కాదండి, ఇక్కడ సంక్షేమం వచ్చింది. ఇక్కడ ఈ వచ్చినటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాదు, ఈవీఎం ప్రభుత్వం అనేది ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించారు. ఇక్కడ అరాచకం కాదు. అరాచకం అని జగన్మోహన్ రెడ్డి గారి భయం ఏంటి అనేది చెంగల్రాయుడు గారు మంచి ప్రశ్న వేశారు. ఎందుకు భయపడుతున్నారు అడిగారు కాబట్టి దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ప్రజాప్రభుత్వాలు వేరు, రాక్షస ప్రభుత్వాలు వేరు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం ఒక్కటైనా సరే ఒక పొలిటికల్ డిగ్నిటరీ, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని గాని ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని గాని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 ఏళ్ల కాలంలో మర్డర్ చేయటం జరిగిందా? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సాక్షాత్తు దీక్ష చేస్తున్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారిని మర్డర్ చేయటం జరిగిందా లేదా? మాజీ ఎంపీ అయినటువంటి వివేకానంద రెడ్డిని మర్డర్ చేయటం జరిగిందా లేదా? అనేక మర్డర్లు కిడారి అక్కడ ఉత్తరాంధ్రలో మర్డర్ చేయటం జరిగిందా లేదా? అనేక మర్డర్స్ అన్ని కూడా కేవలము తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ మర్డర్లు జరుగుతా ఉన్నాయి.
ఆ మర్డర్లు జరుగుతా ఉన్నప్పుడు Okay. అది ఎమ్మెల్యేలతోటే కాకుండా మాజీ ముఖ్యమంత్రి వరకు కూడా అది రాదని గ్యారంటీ ఏంటి అనే భయంతో Okay. మాలాంటి కార్యకర్తలు మాలాంటి నాయకులు అభిమానులందరూ కూడా Right. జగన్మోహన్ మాదిరెడ్డి గారు, గారికి మాదిరెడ్డి గారు. పదే సూచనలు చేయటం వల్ల Okay. మాదిరెడ్డి గారు. సెక్యూరిటీ గురించి హైకోర్టుకు వెళ్ళటం జరిగింది. రైట్ రైట్ ఓకే, హైకోర్టుకి వెళ్ళి ఇమ్యూనిటీ మీకుంది, మీరే వెళ్ళొచ్చు వాళ్ళే వెళ్ళొచ్చు, నిన్న దాన్ని కాదనటం లేదు. మీరు ప్రస్తావించిన అంశాన్ని నేను చంద్రరెడ్డి గారితో కూడా మాట్లాడతాను. అయితే మీరు ఆల్రెడీ ఓటమి చెందిన తర్వాత కొన్ని ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల నుంచి కొందరిని మీరు పెట్టుకున్నారు భద్రతా పరంగా, అటు తాడేపల్లిలో ఇంటికి కానీ, తర్వాత మాజీ ముఖ్యమంత్రి ఆయన పర్యటనకు వెళ్ళేటప్పుడు ఉపయోగించుకోవడానికి అదొకటి ఉంది మీకు. ఆల్రెడీ నిన్న ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం 58 మంది ఉన్నారు, 10 మంది సాయుధ గార్డుల భద్రత ఉంది అని అంటున్నారు. అలాగే 2 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కూడా ఉన్నాయంటున్నారు. ఇవి సరిపోవా భద్రతకి, ఇంకా కావాలా? రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు అనేది ఇంకా రెండవది మాత్రం మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. అది మట్టి మాట. ఒకవేళ చేస్తే ప్రభుత్వం మంచిదే. అదే విధంగా 58 అనేది ఇంక్లూడింగ్ ఆ 10 సెక్యూరిటీ ఏదో యాడ్ చేసామన్నారే, వాళ్ళతో కూడా కలుపుకొని 58 అంటున్నారు. మేమేంటంటే నామ్స్ ప్రకారం మాజీ ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్ లా ప్రకారము 90 మంది అవకాశం ఉంది. 90 మంది వరకు ప్రొవైడ్ చేయండి, మీకు వచ్చిన నష్టం ఏంటి? నేను అది అడుగుతా కానీ ఇది సరిపోదా? మీరు ఆల్రెడీ ప్రైవేట్ ఏజెన్సీల నుంచి కొందరు రిక్రూట్ చేసుకున్నారు, తర్వాత ప్రభుత్వం నుంచి వస్తున్న సెక్యూరిటీ. జగన్మోహన్ రెడ్డి గారి కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలకు వాళ్ళ ప్రాణాల మీద భద్రత లేదు. నిన్న చూసాం, నంద్యాల సుబ్బరాయుడిని తీసుకొచ్చి నడి రోడ్డు మీద నరికి పారేసి ప్రజలు బతికేటటువంటి పరిస్థితి ఉందా? సామాన్యుల పరిస్థితి అలా ఉంటే మాజీ ముఖ్యమంత్రి పరిస్థితి ఎలా ఉంటుంది సార్? రైట్. చంద్రరెడ్డి గారు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యులకు భద్రత లేదు, సామాన్యుల పరిస్థితి అలా ఉంటే మాజీ సీఎం పరిస్థితి ఏంటి? అందుకే భద్రత పెంచమని అడుగుతున్నాం. ఇది మాదిరెడ్డి గారు చెప్తున్న అంశం ఒకటి. రెండోది, యాజ్ పర్ నార్మ్స్ ప్రకారం మాజీ సీఎం కు 90 మంది వరకు సెక్యూరిటీని కేటాయించే అవకాశం ఉంది. కానీ దాన్నైనా కనీసం ఎందుకు అడ్రస్ చేయటం లేదు? ఇది దానికోసమే ఇప్పుడు మనము ఏదో సామెత చెప్తారండి. చెప్పారు తెలుగుదేశం ప్రభుత్వంలో వివేకానంద రెడ్డి గారిని హత్య చేయబడ్డారని చెప్పారు. హత్య చేసినటువంటి నారావారి రక్త చరిత్రను రాసింది మీ పేపరే. హార్ట్ అటాక్ తో చచ్చిపోయినాడని చెప్పింది మీ విజయసాయి రెడ్డి గారే. మేము దోషులను పట్టుకుని సిబిఐ వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేపించాలని చెప్పేసి అడిగింది మీరే. తీరామర వాళ్ళ డాక్టరు ప్రయత్నం చేస్తే సిబిఐ మాకొద్దు, మేము సిఐడితో చేపిస్తామని చెప్పింది మీరే. మీరు భయపడతా ఉండేది వివేకానంద రెడ్డి గారిని ఎవరైతే చంపించారో, వివేకానంద రెడ్డి గారి హత్యలో ఎవరిది కీలక పాత్ర ఉందో వాళ్ళతోనే మీకు అభద్రత ఉన్నదని చెప్పేసి నేను భావిస్తున్నా. అందుకే మీ అభద్రత మీ ఇంట్లోదా, మీ అభద్రత మీ వీధిలోదా, మీ అభద్రత మీ ఊళ్ళోదా, మీ అభద్రత ఎవరితో ఉంది? శ్రీలంక వాళ్ళతో ఏమైనా ఉందా రాజీవ్ గాంధీ గారికి ఉన్నట్టు? లేకపోతే గోల్డెన్ టెంపుల్లో ఉన్నటువంటి సంఘటన దృష్ట్యా వాళ్ళతో ఏమన్నా ఉందా మీకు అభద్రత? డాక్టర్ సుధాకర్ గారి కుటుంబం నజీర్ అహ్మద్ గారి ఏమైనా ఉందా? చెప్పాలి సార్. తెలుగుదేశం గవర్నమెంట్ లో చంపించి మళ్ళీ నారావారి రక్త చరిత్రను రాపించింది మీరే. ఈ రోజుకి కూడా బయట ముద్దాయిలను బయట పెట్టొద్దని చెప్పేసి, వాళ్ళ పేర్లు బయట పెట్టొద్దని చెప్పేసి హైకోర్టుకు అప్రోచ్ అయింది మీరే. స్వర్గీయ వివేకానంద రెడ్డి గారి కూతురు ఎన్ని అగసాట్లు పడి కోర్టు కేసి సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేపిస్తే దాన్ని డిలే చేపించింది మీరే. మీరు ఎంతమందిని వాడుకున్నారనేది నేను చెప్పను, కానీ స్వయానా కడపలోనే బ్యారికేడ్స్ పెట్టి పరదాలతో ముఖ్యమంత్రి అయినటువంటి దృష్టి నేను మీకు తెచ్చుకుంటున్నా. మనం ఖర్చు తగ్గించేదానికి మీరు అడగండి. మీరు ప్రతిపక్షంలో మేము ఉండగా మీరు ఎంతమందిని ఇచ్చారో అంతమందిని తీసుకోండి. రూలింగ్ పార్టీలో ఉండగా ముఖ్యమంత్రికి ఇచ్చినంత ప్రతిపక్షంలో ఇవ్వాలంటే అవుతుందండి? ఉన్న జీతం అంతా రాష్ట్ర రాబడి సరిపోదు. ఒక మాజీ సీఎం కి యాజ్ పర్ నార్మ్స్ ఇవ్వాల్సింది కూడా ఇవ్వటం లేదంటే యాజ్ పర్ నార్మ్స్ అనేది సార్ సతీష్ గారు, యాజ్ పర్ నార్మ్స్
దెర్ ఈజ్ హైకోర్ట్, న్యాయస్థానాలు ఉన్నాయి. యాజ్ పర్ నామ్స్ అడగండి. మా గతంలో ఇచ్చినట్టు విధంగా ఇవ్వమంటే అది ఆడవుతుంది. గతంలో ఇచ్చిన దానికి యాజ్ పర్ నామ్స్ కు తేడా లేదు సార్. రైట్. మాదిరెడ్డి గారు యాజ్ పర్ నార్మ్స్ కి గతంలో ఇచ్చినట్టు ఇవ్వండి అని అడగడానికి చాలా తేడా ఉంది కదా. చట్టంలో గతంలో ఇచ్చినట్టు అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత భద్రత ఉందో ఆ భద్రత ఇవ్వమని అడుగుతున్నారా, లేదంటే ఇప్పుడు యాజ్ పర్ నామ్స్ 90 ఎంత ఇవ్వమని అడుగుతున్నారా? అడిగితే యాజ్ పర్ నామ్స్ అయినా రీచ్ అవుతారనేది మా యొక్క లక్ష్యం. అది అంతేగాని మేమేమి దుబారా అనేది ఎవరు దుబారా చేస్తారో ఎవరు పొదుపు చేస్తారో రాష్ట్ర ప్రజలు 5 ఏళ్లలో చూశారు. దుబారా అనే విషయానికి వస్తే అసలు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దుబారా చేస్తారో ఓకే ఇంటికి పంపించారు. 12 ఇంటికి పంపించారు. కానీ అన్నగారు నేను వేరే ఛానల్లోకి వెళ్ళాలమ్మా, అన్నగారు ఏమనుకోవద్దు. రైట్. శ్రీనివాసరెడ్డి గారు ఫైనల్ గా ఒక వర్డ్. శ్రీనివాసరెడ్డి గారు సార్ రైట్, ఫైనల్ గా ఒక వర్డ్. అంటే మీరు హైకోర్టులో కోరుకుంటున్న లక్ష్యం మీకు నార్మ్స్ ప్రకారం ప్రతిపక్ష నేతకు అదే మాజీ సీఎం కు ఇవ్వాల్సిన భద్రత ఇవ్వాలనే, అంతేనా? అంతేనండి. అదే విషయం ఇక్కడ. అదే ఎందుకంటే ఉన్నదాన్నే తగ్గించుకుంటా పోతారు లేకపోతే లక్ష్యం అదే. అందుకని మాకు పాత సెక్యూరిటీ ఇవ్వాలి అని ఎప్పుడైతే ప్రతిపాదన వచ్చిందో కనీసం ఎంతవరకు ఇవ్వాలో అంతవరకన్నా వస్తారు. అదే అతను ఎవరు కొల్లు రవీంద్ర ఏమంటున్నాడు, పులివెందుల ఎమ్మెల్యేకి 2 సెక్యూరిటీ చాలరా? ప్రతి ఒక్కడు కొంచెం సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటే 2+2 ఇస్తారు, లేదు హిట్ అలాంటి ఎమ్మెల్యేలు 4+4 ఇస్తారు. దిస్ ఇస్ ద నార్మ్స్. అలా చెప్తా ఉన్నారు. చెప్పనండి, అలా చెప్పడంలోనే తెలుగుదేశం యొక్క తెలుగుదేశం పార్టీ విచిత్రమైనటువంటి పార్టీ సార్. ఎందుకంటే ఈ రోడ్ల నిర్మాణం అనేది PPP ద్వారా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా చెప్పారు. దీంట్లో ఏమంటున్నారు, అవసరమైతే రోడ్లని జాతీయ స్థానిక రోడ్లను కూడా జాతీయ రోడ్లుగా గుర్తించేందుకు మనం ప్రయత్నిద్దామని చెప్పేసి అన్న. గతంలో ఈ మద్యం షాపులు నేషనల్ హైవేలు అయితే 500 గజాల దూరంలో ఉండాలి, 200 గజాల దూరంలో ఉండాలంటే వీళ్ళు ఏం చేశారు, అవసరమైతే వీటన్నింటినీ కూడా ఈ రోడ్లన్నిటికి ఉన్నటువంటి గుర్తింపును తీసేద్దాం అన్నాడు అప్పుడు ఉన్నటువంటి జవహర్ మంత్రి. వీళ్ళు ఎప్పటికీ ఏది అవసరమైతే ఎట్ట అవసరమైతే అట్ట మార్చుకునేటటువంటి విధానం కరెక్ట్ కాదు. ప్రజల కోసం ఆలోచించండి అని చెప్తాం నా ఉద్దేశం సార్. నమస్తే. రైట్. చెంగలరెడ్డి గారు, మేము పాత భద్రతను పునరుద్ధరించాలని ఉద్దేశంతో హైకోర్టులో పిటిషన్ వేసామంటే దాని అర్థం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత భద్రత కల్పించారో, ఎంత భద్రతా సిబ్బంది ఉన్నారో వాళ్ళంతా ఇవ్వమని దాని ఇంటెన్షన్ కాదు. మా లక్ష్యం ఏంటంటే ఖచ్చితంగా హైకోర్టు యాజ్ పర్ నార్మ్స్ ప్రకారం ఇవ్వమని చెప్తుంది కాబట్టి ఆ 90 మంది యాజ్ పర్ నార్మ్స్ మాజీ సీఎంకి ఇవ్వాల్సిన భద్రత మాకు దక్కుతుంది అనేది మా ప్రధాన టార్గెట్ అని మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు లైవ్లోనే చెప్పారు. సార్ ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది చాలా ముచ్చటగా చెప్పారు సార్. ఆయన ఏదో వేరే ఛానల్లోకి వెళ్ళాలని చెప్పేసి వెళ్ళిపోతున్నారని చెప్పారు. ఆయన ఉంటే బాగుండేది. యాజ్ పర్ నామ్స్ కు పాత పద్ధతి ప్రకారం అనే దానికి చాలా తేడా ఉంది సార్. యాజ్ పర్ నామ్స్ ఇప్పుడు మేము పూర్తిగా వాళ్ళకు భద్రత కల్పించాము. యాజ్ పర్ నామ్స్ పాత పద్ధతిలో 980 మందిని మేము ఇవ్వలేము, ఎవరు ఇవ్వలేరు. మీరు గోవా సీఎంను ఆదర్శంగా తీసుకోండి. అది నా మాట మా పార్టీ వాళ్ళకు కూడా వర్తిస్తుంది. నేనేదో జగన్మోహన్ రెడ్డి గురించే చెప్పడం కాదు. శ్రీలంక సంఘటనతో రాజీవ్ గాంధీ గారి ఇన్సిడెంట్ మీకు తెలుసు, గోల్డెన్ టెంపుల్తో ఇందిరాగాంధీ సంఘటన తెలుసు. ఇవన్నీ మీకు బెంగళూరు హౌస్ మీద అటాక్ చేస్తారని భయమా, హైదరాబాద్ హౌస్ మీద అటాక్ చేస్తారని భయమా, లేకుండా ఉంటే మంగళగిరి ప్యాలెస్ మీద అటాక్ చేస్తారు భయపడాల్సి వస్తున్నారు సార్. కావాల్సినంత ఆల్రెడీ తీసుకొని ఉన్నావు, ఎంజాయ్ చేస్తున్నావు. యూఆర్ ఆల్రెడీ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ దట్ సెక్యూరిటీ. మళ్ళీ మీరు భయపడేది దేనికి సార్? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కడ కూడా మిలిటెంట్గా పోరు, అది గుర్తుపెట్టుకోండి. చాలా సౌమ్యులు. వాళ్ళ దగ్గర నుంచి మీకేం భయం లేదండి. మీరేదన్నా చేస్తుంటే వాళ్ళలో రియాక్షన్ ఉంటే దానికి మీరు బాధ్యులు అవుతారు.
కానీ 99.99% మన వాళ్ళు వాళ్ళ పాపానికి వాళ్ళకు వదిలేస్తారు. రైట్ సార్. నువ్వు చేసినావు నువ్వే అనుభవిస్తావు పో ఓకే అన్నటువంటి తత్వంతో పోయే తత్వం కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని శంకిస్తే మంచిది కాదు సార్. రైట్ సార్. మీరు చెప్పినటువంటి పదాలన్నిటి కూడా మీకే వర్తిస్తాయని చెప్పేసి మీకు నేను తెలియజేస్తున్నాను శ్రీనివాసరెడ్డి గారు. రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ చంగలరాయుడు గారు. థ్యాంక్ యూ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. సతీష్ గారు సార్ చెప్పండి సార్. రైట్. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన భద్రతను పునరుద్ధరించాలంటూ హైకోర్టులో పిటిషన్ వేయటం, ఆల్రెడీ 58 మంది అలాగే 10 మంది సాయుధ గార్డులు, 2 ఎస్కాట్ బృందాలు, 2 ల్యాండ్ క్రూయిజర్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇస్తున్నాము, Z+ భద్రత ఉన్న వ్యక్తికి అభద్రత ఎందుకు ఫీల్ అవుతున్నారని నారా లోకేష్ అలాగే హోంమంత్రి ఒక ఊరికి ఇచ్చినంత సెక్యూరిటీ ఇస్తామా, 980 మంది అవసరం అని అడుగుతున్నారు. 980 అనేది ఒక ఫేక్ ప్రచారం మాత్రమే. గతంలో ఉన్న నాన్స్ ప్రకారం 139 మంది ఉన్నారు. కానీ మాజీ సీఎంకి ఇవ్వాల్సిన భద్రత పరంగా 90 మంది వరకు ఇవ్వచ్చు. మేము హైకోర్టులో పిటిషన్ వేసిన లక్ష్యం యాజ్ పర్ నాన్స్ మాజీ సీఎంకి రావాల్సిన భద్రత రావాలన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. మేము ఇవ్వాల్సిందంతా ఇచ్చాము, భద్రత విషయంలో తక్కువ చేయలేదని అధికార పార్టీ ప్రభుత్వం ఉంటుంది. మరి హైకోర్టులో దీనికి సంబంధించి ఏం జరగబోతుంది, హైకోర్టు ఎలాంటి ఇది డిస్కషన్కి వచ్చేటప్పుడు వాదనలు ప్రతివాదనలు జరిగిన తర్వాత హైకోర్టు దీన్ని ఏ విధంగా తీసుకోబోతుంది, లెట్ us వెయిట్ అండ్ సీ. ఇది మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంత భద్రత అవసరమా అన్న అంశంపై 10 టీవీ బిగ్ బ్యాంగ్ డిబేట్.